దేశ రాజధాని ఢిల్లీలో ఉధృత పరిస్థితులు కొనసాగుతున్నాయి. జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి. నిన్న రాత్రి ఆందోళనకారులు పోలీసులపైన రాళ్లు బాటిల్ విసిరారు. ఈ ఘటనలో 5 పోలీసులకు గాయాలయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి భారీగా పోలీసు బలగాలను మోహరించారు. జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఉధృత పరిస్థితుల నేపథ్యంలో జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలపైన ఆంక్షలు విధించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పార్లమెంటు పరిసరాల్లో భద్రతా బలగాలను భారీగా మోహరించారు. ముందు జాగ్రత్తగా 16 మెట్రో స్టేషన్లు కూడా మూసివేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఉధృత పరిస్థితులు కొనసాగుతున్నాయి. జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారుతున్నటువంటి పరిస్థితులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందిస్తారు. సునీల్, దేశ రాజధాని ఢిల్లీలో ఉధృత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? జంతర్ మంతర్ వద్ద పరిస్థితి ఏ విధంగా కనిపిస్తుంది? CJP నిరసనలు ఇంకా కొనసాగుతున్నాయి, అక్కడ పరిస్థితి ఏంటి? సునీల్. వరుసగా దాదాపు 4 రోజుల నుంచి కూడా అస్థినాలో ఒక టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ఈరోజు కూడా మరొకసారి CJP నేతలు, కాంగ్రెస్ నేతలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో కూడా గత 3 రోజుల నుంచి కూడా వరుస అటు ఆందోళనలు, మరోవైపు నిరసనలతో ఢిల్లీ మొత్తం కూడా హోరెత్తినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటీవల కాలంలో పార్లమెంట్ భవన్ వద్ద CJP చేసినటువంటి ఆందోళనలో పోలీసులు లాఠీచార్జ్ చేయడం, ఆ తర్వాత వారికి మద్దతుగా కాంగ్రెస్ నేతలు దేశ ప్రధాని నరేంద్ర మోడీ నివాసం వద్ద ఆందోళన వ్యక్తం చేయడం, ఆ తర్వాత వారిని అరెస్ట్ చేయడం, ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కూడా నిన్న ఆందోళన వ్యక్తం చేసినటువంటి తీరు కూడా మనం చూసాం. అయితే ఈరోజు మరొకసారి దేశ రాజధాని ఢిల్లీలో కూడా మరొకసారి CJP నేతలు ఆందోళన అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలకు, ప్రభుత్వ పాఠశాలకు, ప్రైవేట్ పాఠశాలకు సెలవు ప్రకటించారు. ఏ క్షణంలో ఏం జరుగుతుంది అనేటువంటి ఒక టెన్షన్ వాతావరణం అయితే ఢిల్లీలో నెలకొందని చెప్పవచ్చు. ప్రధానంగా అటు CJP నేతలు కావచ్చు, కాంగ్రెస్ నేతలు కావచ్చు ఒకటే డిమాండ్ చేస్తున్నారు. నీట్ పేపర్కు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలంటూ కూడా ఇప్పటికే అటు CJP నేతలు, కాంగ్రెస్ నేతలు కూడా పట్టుబడ్డారు. దీంతో మరి ఇప్పటికే దీనికి సంబంధించిన దాని విషయంలో ఈరోజు నరేంద్ర మోడీ కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా, ట్విట్టర్ ద్వారా ఒక సందేశాన్ని కూడా పంపడంది. వారు చేస్తున్నటువంటి ఆందోళనకు సంబంధించిన విషయంపై కూడా ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకున్నాం. ఇప్పటికే దోషులను అరెస్ట్ చేశాము. ఖచ్చితంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఖచ్చితంగా వారిపై శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామని మాత్రం ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియా వేదిక ద్వారా ఒక ట్విట్టర్లో తన ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. దీనిపై CJP నేతలు కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం స్పందించినటువంటి మోడీ ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఖచ్చితంగా చర్యలు తీసుకున్నామని ఏ రకంగా చెప్తారు? మేము కావాల్సింది కేవలం ధర్మేంద్ర ప్రధాన్ని మంత్రి పదవి నుంచి తొలగించాలి, అతను వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలనేది మా డిమాండ్. కాబట్టి ఈ విషయంలోనే మా స్టాండ్ ఎక్కడ కూడా వెనక్కి తగ్గేదే లేదంటూ కూడా CJP నేతలు, మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరి కేంద్రం మాత్రం స్పందించడం లేదు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని ఎందుకు వెనకేసి వస్తుంది అన్నట్టు కూడా ఒక చర్చ మాత్రం కొనసాగుతుంది. దీనిపై ప్రధాని మాత్రం ఎక్కడ కూడా స్పందించలేదని CJP నేతలు మండిపడుతున్నటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది. ప్రస్తుతం అయితే దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం ఇంకా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే స్కూల్స్, ప్రైవేట్ కాలేజీలకు, ప్రైవేట్ స్కూల్స్కు, మరోవైపు ప్రభుత్వ పాఠశాలకు అన్నిటి కూడా సెలవు ప్రకటించారు. పార్లమెంట్ వద్ద పోలీసులు అయితే భారీగా మోహరించారు. మరోవైపు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద CJP నేత ఆందోళన మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. మరి చూడాలి ఈ విషయంలో మరి కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళ్తుంది. ఎందుకంటే ఈరోజు ప్రధాని చేసిన ట్వీట్ మొత్తం కూడా తీవ్ర ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితులు త్వరగతిన శిక్ష పడేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఈ అంశాన్ని చర్చించి వారికి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామని మాత్రం దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్లో తన ఖాతాలో సోషల్ మీడియా వేదిక ద్వారా పోస్ట్ చేసిన నేపథ్యంలో దానిపై మాత్రం CJP నేతలు మాత్రం తీవ్రంగా మండిపడుతున్నారు. మాకు కావాల్సింది ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలనేది వారి ప్రధాన డిమాండ్. కాబట్టి ఈ విషయంలో మరి కేంద్రం ఏ రకంగా ముందుకు వెళ్తుందనేది మాత్రం ప్రస్తుతం అయితే చూడాల్సి చెప్పవచ్చు. ప్రస్తుతం వరుసగా 3 రోజుల నుంచి కూడా అస్థినాలో మాత్రం హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ రోజు కూడా వరుసగా మరోసారి అటు CJP నేతలు, కాంగ్రెస్ నేతలు ఆందోళన మాత్రం కొనసాగిస్తున్నారు. నిన్న మనం దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ నేతలు AICC పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు ఎక్కడెక్కడ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర వైఖరికి నిరసనగా
ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి, నీట్ పేపర్ లీక్కి కారణమైనటువంటి బాధ్యులను వెంటనే శిక్షించాలి, దీంతోపాటు అసలు సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరన్న కోణంలో ఖచ్చితంగా విచారణ జరిపించి బహిర్గతం చేయాలంటూ కూడా కాంగ్రెస్ నేతలు నిన్న దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కూడా లోక్ భవన్ కార్యాలయాలను ముట్టడికి ప్రయత్నించిన తీరు కూడా మనం చూసాం. అయితే నిన్న రాహుల్ గాంధీ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి వద్ద చేసినటువంటి ఆందోళన సంబంధించిన విషయంలో రాహుల్ గాంధీపై ఏ విధంగా అరెస్ట్ చేశారు, ఏ రకంగా రూడిష్గా ప్రవర్తించారు పోలీసులు అన్న దానిపై కూడా అటు కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే దీని విషయంలో కేంద్రం వైఖరిని స్పష్టం చేయాలి, ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలంటూ కూడా కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. సీజేపీ నేతలు కూడా వరుసగా ఈ రోజు కూడా మరొకసారి తమ ఆందోళన మాత్రం కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. చక్రి, రాజీనామా చేయాలంటూ ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఒకవేళ స్పందించకపోతే వారి తదుపరి కార్యాచరణ ఏంటని ఇటు సీజేపీ నాయకులు కావచ్చు, నిరసనకారులు ఏం చెప్తున్నారు? ఆందోళన ఈ రోజు ఇంకా మరింత ఉధృతంగా పెరిగే అవకాశం ఉందంటారా? ఏంటి పరిస్థితి? ఖచ్చితంగా, ఎందుకంటే గత కొంతకాలంగా సీజేపీ నేతలు, కాక్రోచ్ జనతా పార్టీ నేతలు మాత్రం ఒకటే డిమాండ్ చేస్తున్నారు. నీట్ పేపర్ లీక్ అయినటువంటి నేపథ్యంలో వీటికి సంబంధించినటువంటి అసలు సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరనే కోణంలో బహిర్గతం చేయలేదు. వారిని విషయాలపై కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారుల తీరుపై కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి వారి విషయంలో కొంత ప్రభుత్వం మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని మొదటి నుంచి కూడా వారు కాంగ్రెస్ నేతలు, సీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే నిన్న మనం చూసాం, రాహుల్ గాంధీ మొత్తం కూడా ఒక పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ద్వారా ఏ విధంగా లాఠీచార్జ్ చేశారు, సీజేపీ నేతలపై ఏ రకంగా తమను ఇబ్బందులు గురి చేశారన్న దానిపై కూడా పీపీటీ ద్వారా ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంలో దాదాపు 152 పేపర్లు లీక్ అయ్యాయి, అదేవిధంగా 7 కోట్ల మంది విద్యార్థులు సఫర్ అయ్యారంటూ కూడా ఇప్పటి వరకు ఒక్కరు కూడా కన్వెన్షన్ పడలేదు, అంటే ఒక్కరు కూడా శిక్ష పడలేదు. కేవలం జీరో కన్వెన్షన్ అంటూ కూడా నిన్న అటు రాహుల్ గాంధీ పీపీటీ ద్వారా దేశ ప్రజలకు వివరించే ప్రయత్నం చేశాడు. కేంద్రం మాత్రం 152 పేపర్లు లీక్ అయినప్పుడు కూడా ఇప్పటి వరకు ఇంకా అదే తీరు, అదే వ్యవస్థ కొనసాగిస్తూనే ఉన్నది. ఇదంతా కూడా విద్యా వ్యవస్థని పూర్తిగా కేంద్రం భ్రష్టు పట్టిస్తుంది అనేది నిన్న రాహుల్ గాంధీ చేసినటువంటి మీడియా సమావేశంలో మాట్లాడిన తీరు మనం చూసాం. అయితే కేంద్రం తీరు ఖచ్చితంగా మారాలంటే విద్యాశాఖ మంత్రి ఖచ్చితంగా మారాల్సిన అవసరం ఉంది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలంటూ కూడా అటు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు అటు సీజేపీ నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ఈ రకంగానే ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆందోళన మాత్రం ఇంకా తీవ్రతరం చేస్తామని మాత్రం సీజేపీ నేతలు మరి కాంగ్రెస్ నేతలు కూడా చెప్తున్నారు. మరి కేంద్రం దీనిపై మాత్రం దేశ ప్రధాని మోడీ ట్వీట్తో ఈ యొక్క వార్ మరింత ఉధృతంగా మారిందని చెప్పవచ్చు. అంటే ధర్మేంద్ర ప్రధాన్ని కాపాడుతూనే కేవలం ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఈ కేసుని వాదించి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామని మాత్రం ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్లో తన పోస్ట్ చేసిన తర్వాత ఇంకా కొంత ఆగ్రహ జ్వాలలు అయితే మిన్నంటాయని చెప్పవచ్చు. సీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తమకు ఇది కాదు కావాల్సింది, ధర్మేంద్ర ప్రధాన్ ఖచ్చితంగా రాజీనామా చేయాలి, అది మా డిమాండ్ అంటూ కూడా సీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇంకా జంతర్ మంతర్ వద్ద ఢిల్లీలో, అస్థినాలో మాత్రం ఇంకా హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్ ఇంకా రెస్పాండ్ కాకపోతే మాత్రం ఖచ్చితంగా దీని విషయంలో ఇంకా ఆందోళన మాత్రం ఉధృతంగా మారే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుందని చెప్పవచ్చు. చక్రి, రైట్, థ్యాంక్ యూ సునీల్.